మరి నెక్స్ట్ ఏంటి ఇంద్రజ గారు? పెత్తనం తీసుకోవాలంటే ముందు వాళ్ళ మొగుల్ని వాళ్ళు బాగా చూసుకోవాలి. అలా చూసుకున్న వాళ్ళకే పెత్తనం. ఆది గారు నీకు మీ పెళ్ళ మధ్య ఆమెతో కూర్చున్నారు. అయితే వాళ్ళు బాగా చూసుకుంటే లేదేమో, అయితే వీళ్ళకి పెత్తనం ఎలా ఇస్తామని. అయ్యో లేదు లేదు చూసుకుంటాను. మరి ఫస్ట్ కూర్చోండి. నువ్వు చూసుకుంటావు, నేను నిన్ను చూసుకోవాలి కదా. చూసుకోరా. ఇది మనం సెగ్మెంట్ పెట్టే తీర్చాలి. ఎవరైతే మొగుడిని బాగా చూసుకుంటారో వాళ్ళకే పెత్తనం. అయితే పెత్తనం దక్కాలంటే వాళ్ళ మొగుళ్ళని బాగా చూసుకోవాలి. అయితే భాస్కర్ గారు ఇటువైపు నుంచి ఆది గారు, ఉమా గారు రండి. ప్రపంచంలో ఎక్కడైనా మీరే కొట్టి మీరే సేవలు చేయటం నేను మిమ్మల్ని చూస్తున్నానే. అన్నయ్య ఈ వయసులో కాలు పడిపోతే ఇంకా పిల్లలతో సుఖం. వాళ్ళతో కాపురం చేయటం కంటే అన్ని పడిపోవడమే బెటర్. నువ్వు ఊరుకోరా బాబు. ఏమే వస్తున్నా. ఏమిటండి? కాలు నొప్పిగా ఉంది, ఏదో రాయి. అయ్యో ఉండండి, కాలు నొప్ప. ఏదండి మీ కాలు ఏది? మొత్తం బాడీ పెంచేసి ఏది కాలో ఏది చెయ్యో తెలియట్లేదని కింద ఉంది చూడు. కాలు కింద ఉంటదని తెలియకుండానే కాపురం చేసే 25 ఏళ్ళ నుంచి. మీ కాళ్ళు నొప్పి వస్తే నా కాళ్ళు నొప్పి వస్తున్నాయండి. మాకు తలనొప్పి వస్తుంది, తొందరగా చేయి, తొందరగా చేయి. ఏమండి మీకు కాళ్ళు నొప్పి ఉందా? నాకే నొప్పి లేదే. కాళ్ళు నొప్పి లేదని చెప్పారు కదండి. ఇప్పుడు నొప్పిగా ఉంది. అయ్యో నొప్పిగా ఉందా? కాళ్ళు నొప్పి అంటే నూనె రాసింది. నేను పెట్రోల్ రాస్తున్నాను. అంతే, ఆ పెద్ద కోడలు అలాంటివే రాస్తుంది. నీ మొగుడికి పళ్ళన్నా తోమించావా? అన్నిసార్లు అటు ఇటు తిరగ స్టేజ్ కిందకి వెళ్ళేలా ఉంది. అమ్మా పేస్ట్ పెట్టి పళ్ళు తోమిస్తుంది. టేస్ట్ పెట్టి తవ్వుతారు, నువ్వు ఉన్నావు. నేను ఎందుకు మీకు ఆలస్యం? ఇంగ పారు. ఏమండి ఈ అన్నండి. ఒసే అది బ్రష్ కాదే, అది మా బాత్రూమ్ లోది. ఏమండి ఆవిడంతే పళ్ళు తోముతుంది. ఆయనకి తినటానికి ఏమీ పెట్టదు తెలుసా? ఆకలిగా ఉంది, ఏదన్నా కొంచెం ఇదిగోండి తెచ్చిందిలే బోడి గరిటి. మావిడి తెస్తా చూడు. ఏమండి ఆనండి. లోపల పెట్టి హలీం చేయి లోపల. ఏమి కొంచెం ఆ తల అటు జరిగినట్టుంది, కొంచెం దువ్వు. ఏమి ఎలారా అక్కడ అంత చక్కగా హెయిర్ స్టైల్ చేస్తుంది ఆవిడ. అవును కదా, ఏం చేయాలండి? దువ్వు తల. చూడు మా ఆవిడ ఎంత చక్కగా దువ్వుతుందో. మా ఆవిడ వెండి దువ్వెన తీసుకొస్తుంది. ఇదిగో నువ్వు దాంతో దూతే నేను దీంతో దూతాను. ఏంది ఇది? ప్రొక్లైనరండి. ఒక్కడైనారు కదా, ప్రొక్లైనర్. ప్రొక్లైనరండి. ఇప్పుడు దీంతో ఏం చేస్తావు? మీ తల దూతానండి. మీరు ఎలా పెట్టండి తల. దువ్వు ఎన్ని దువ్వు ఉంటావు అలా దువ్వయ్యా బాబు. నేనే దువ్వుకుంటా. ఏమండి వెనకాల బొచ్చు లేదండి మీకు? అది బొచ్చు కదా, చందమామ అంటారు దాన్ని. అబ్బో మా ఆయన చందమామే లేదు. సరిగా దువ్వండి, పౌర్ణమి కనబడుతుంది. అనియా కొంచెం వెనక్కి వెళ్దాం పద, నీతో మాట్లాడాలి. అమ్మో నేను ముగ్గేసుకోవాలి. ఏయ్ ముందు మమ్మల్ని లోపల పంపించు. మా ఆయన మంచాలు ఎరగొట్టేశాడు అనుకోండి. ఏమే నువ్వు మా ఇంట్లో మంచాలు వేసుకొచ్చావు. ఏమండి మీరే కదా మా అమ్మగారు ఇచ్చిన 4 మంచాలు ఎరగొట్టారు. వాడు పైకి బాడీ బిల్డర్ కుర్చీ కూరడా కదా వాడికి. ఈ 4 నేను ఎరగొట్టిన మంచాలు. అవును ఎరగొట్టాడు. ఇదిగో ఇది పెట్టి చెప్పవే నా గురించి. ఏదైనా మా సేవలకి మీ కాళ్ళు వచ్చేసినాయండి. ఇక మంచాలు మామూలుగా ఎరగకూడదు. రండి ఇంకా మీ ఇద్దరు పడుకోండి. చెప్పవే నా గురించి. ఇంకెంతకైనా చెప్పలేనండి. ఏముంది మీ దగ్గర? కండలు తప్ప.
ఇగో మనం తెలుసా రాత్రి మావిని అస్సలు నిద్రపోనివ్వను. పెట్టిద్దా అంటే ఇక విషయం తెలుసా పెళ్ళైన 3వ రోజు హాస్పిటల్ అడ్మిట్ చేశా. అవునా? ఆ, కాదు ఆయన మొహం దగ్గరలో చూసుంటారు. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. ఏవే ఒకసారి ఏక వాళ్ళని చూడు ఒకసారి. మన దగ్గర ఏగలు అలాంటి ఏం లేవు. ఉందండి లేదే. లేదా వాల్చి కొట్టాలి ఇప్పుడు నువ్వు అది. సర్లే నీకు ఒక మంచి ముద్దిస్తా చూడు ఎలా ఉంటుందో. కళ్ళు మూసుకో. ఏంటి ముద్దిచ్చారా? ఆ. ఏం శబ్దం రాలేదే? దేవుడా. నీకెలా తెలిసే శబ్దం రావని? అది మన గోడ దగ్గర నుంచి అదే పనిలో ఉంటది. ఏమండి? ఆ, మీరు మాట్లాడరేమిటి? నువ్వు ఆడుగోడ దగ్గర ఉంటే ఇక నేనేం మాట్లాడతానే. అయినా మొగుండో ఆడుగోడ దగ్గర ఏం చేస్తున్నావే? అంటే ఆ గోడకి కిటికీ దగ్గరగా ఉంది కదండి. ఓ పంచే బొక్కలో తెమ్మేనట్టు సినిమా దిగు. అయినా నా పిల్లం అలాంటిది కాదు. నా పిల్లం అలాంటిదే. ఇప్పుడు ఏంటి? ఏమండి ఏంటండి? నా పిల్లం వచ్చి నీ గోడ దగ్గర చూసిందా? అది గోడ దగ్గర గుంటనక్కది. నేను ఎప్పుడన్నా చూసానా? మరి వచ్చి చూసింది ఎవరు? రష్మియా? రష్మియా? మధ్యలో నేనెందుకు వచ్చాను? ఏం రావచ్చు కదా ఒకసారి. వస్తున్నా. సర్లే చాలా కష్టపడ్డారు, ఏమేమో ఇరగొట్టారు. పెత్తనం కోసం ఇన్ని కష్టాలా? అసలు ప్రూఫ్ చేసుకోవడానికి ఎన్నెన్నో చేస్తున్నారు, ఏమేమి పగలగొడుతున్నారు, ఏమేమి ఇరగొడుతున్నారు. సో ఇంద్రజ గారు మీరేమంటారు? ఆ విషయం తెలుసుకునే ముందు అసలు చిన్న కోడలు పర్ఫార్మెన్స్ ఏమనుకున్నారు చెప్పండి. మేమైతే ఒకటే చెప్తాం, అక్కడేమో లేనిది తీసుకొచ్చి ఇరక్కొట్టి పెట్టింది, మా చిన్న కోడలు మాత్రం ఉన్నది ఉన్నట్టు చేసింది. ఏంటి అన్ని ఒరిజినల్ తీసుకొస్తే మీకు ఇరగొట్టడం అనిపిస్తుందా? నేను బ్రష్ తీసుకొస్తే మీ కూరలు ఏం తీసుకొచ్చింది? పిండికి దగ్గర రొట్టె అన్నట్టు పండ్లకు తగ్గట్టు ఉంటదండి బ్రష్. అంటే మీది బర్రె లాంటి పళ్ళు సెట్టా? బర్రె లాంటి ఏంటి, బర్రె పండ్లే. అంతే, మొత్తానికి చిన్న కోడలు పర్ఫార్మెన్స్ మీ అందరికి బాగా నచ్చింది అంతే కదా? పెద్ద కోడలందరూ మీకెలా అనిపించింది? పెద్ద కోడలే చాలా బాగా చేసింది. బ్రష్ అంటే బ్రషే వాడింది, దువ్వెనంటే దువ్వెనే వాడింది. అదేం వాడింది? మా రేంజ్ బట్టి మేము వాడుతాం. కాదు, మీరెందుకు ప్రధానంలో దూరుతున్నారు? నా పిల్లని తక్కువ చేస్తే నేను ఒప్పుకోను. మరి మీరు మీ పిల్లల్ని సపోర్ట్ నా చేయరా? పిల్లాన్ని తక్కువ చేసుకోవచ్చు. నాకేం పర్లేదు. మొగడికి సపోర్ట్ గా పెళ్ళాం రాకపోతే పక్కింటి ఆవిడ వస్తుందా? ఈ చిన్న కోడలు ఇద్దరిని పంపించడానికి ఉండదా? సో ఇంద్రజ గారు వీళ్ళు చాలా కష్టపడారు, చాలా ప్రయత్నాలు చేశారు. మరి మీరేమంటారు? ఏమైనా సక్సెస్ఫుల్ గా ఉందంటారా? ఎవరికి పెత్తనం తక్కుతుంది? నేను చూసినంత వరకైతే పెత్తనం కోసం వాళ్ళిద్దరూ ఏదో చేసినట్టు అనిపించింది, కానీ ప్రేమతో చేసినట్టు అయితే అనిపించలేదు.